శ్రీను బాలకృష్ణ కలిస్తే మళ్ళీ అదే రేంజ్లో వస్తుంది అన్న రేటింగ్ అడక్కన్న రేటింగ్ లేదు. మూవీ ఎట్లా ఉందంటే ఏం చెప్తా అన్న, సంక్రాంతికి ఏ మూవీ వచ్చినా ఆడేస్తుంది కాబట్టి పర్లేదు. డిస్ట్రిబ్యూటర్లు ఏమి అగాయత్యాలు చేసుకోకండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ కలెక్షన్స్ మీకు వచ్చేస్తాయి. అదే అన్న బాలయ్య మూవీ బాగోలేదని చెప్పలేం కదన్న. ఆయన అంత ఈ ఏజ్లో కూడా కష్టపడి తీస్తున్నారు. ఏజ్ గ్యాప్ అంటారు కదా, ఆయన అర్జెంటుగా బోయపాటి సీనుని కలవాలి. సంక్రాంతికి ఏది వచ్చినా హిట్ అవుతుంది అన్న. సంక్రాంతికి ఫ్లాప్ సినిమాలు అంటూ రావు అన్న. కరెక్ట్ చెప్పిండు భయ్యా, సూపర్ హిట్ సినిమా. బాలయ్య బాబు సూపర్ హిట్, బాగుంది సినిమా. ఏముంటుంది, డైలాగ్స్ సూపర్ ఉంటాయి, మ్యూజియం బాగుంటుంది. తమన్ ఓకేనా, సూపర్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెంటిమెంట్ ప్లస్ మాస్ మూవీ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది. హైలైట్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, తర్వాత లాస్ట్లో సెంటిమెంట్ బాగుంటుంది, క్లోజింగ్ బాగుంటుంది. బాలయ్య ఎప్పటి నుంచో కంబ్యాక్లోనే ఉన్నాడు, కొత్తగా వచ్చేది ఏముంది అంటే ఇంచుమించు అలానే ఉంటుంది. అంటే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది, బాగుంది ఓవరాల్. సో చాలా బాగుంది, నైస్ బ్లాక్ బస్టర్ బ్రో. బ్రో డాకు మహారాజ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్, ఇప్పటివరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందో చూసుకోవాలి బ్రో. ఒకటి, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనము సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేకపోతే సింహ, లెజెండ్, అఖండ, ఇవన్నీ మనం లైన్ 1లో మనం ఎలా పడతామో డాకు మహారాజ్ కూడా ఆ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. అంటే చాలా కొత్తగా, అంటే స్టోరీ లైన్ ఏమో మనకు బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉండే స్టోరీ లైన్ సిమిలర్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుందన్నమాట. మనకు వచ్చేసి ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, తమన్ గారి బీజిఎం కావచ్చు, అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఈ డాకు మహారాజ్ సినిమాలో వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట. లైక్ ఒక డాటరు, అంటే లైక్ ఎలా అంటే ఇంకా మేనమామ మేనకోట రిలేషన్షిప్ లాగా ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసము తీస్తారు మూవీ వచ్చేసి. సో బాగుంది బ్రో, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఇప్పటివరకు అయితే గేమ్ చేంజర్ కంటే ఇది చాలా బెటర్గా ఉంది, బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, బాబీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఇది. సో ఇంతకు ముందు వరకు వాల్టైర్ విరయ్య ఉన్నిందనమాట. సో ఇప్పటి వరకు అయితే బాబీ కెరీర్లో బెస్ట్ మూవీ ఏంటంటే అంటే డాకు మహారాజ్ అవుతుంది. అండ్ సీరియస్లీ మనకు డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బ్రో. మనం ట్రైలర్లో చూస్తుంటే డైలాగులు కొన్ని లైక్ ఇంకా మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు డైలాగ్స్ లేవు అన్నారు కానీ చాలా బాగున్నాయి అనమాట. గోళ్ళు కోసుకున్నంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఎంట్రా వారా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారా అని లఫ్ట్ హంటింగ్ అంటారు అని. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనం కుప్పలు చూస్తాము. ఓవరాల్గా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అండ్ మా మదనపల్లిలో కూడా ఉందన్నమాట మూవీ వచ్చేసి. సో నైస్ మూవీ బ్లాక్ బస్టర్. అది మామూలు సినిమా కాదు, పొట్టేలు నరికి మరి సినిమా స్టార్ట్ అయింది భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్. బాలయ్య బాబు 6-7 గురించి దూకుతుంటే సినిమా దద్దరిల్లిపోయింది. ముందుగానే తమను సౌండ్ స్పీకర్లు సెట్ చేసుకోమన్నాడు. సౌండ్ స్పీకర్లు ఎవరైనా సెట్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ సెట్ చేసుకోండి. మోతా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, డాన్స్ హీట్, అసలు మైండ్ బ్లాకే అసలు. జై బాలయ్య. నీళ్ళు దొరకక ఇంత ఇబ్బంది పడతాం. మన ఊర్లో మనం ఒక హైదరాబాద్లో, ఒక తెలంగాణలో మనం నీళ్ళ కోసం ఎంత తిప్పాలో పడతాం. ఒక విలేజ్లలో, అడవిలలో, వాటర్లలో ఎంత బాధపడతారో సినిమా చూపిస్తాం. నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా, నిజంగా చెప్తున్నాను, చాలా బాగా తీసిన సినిమా. ఇది ఒక మిస్సెస్ సినిమా. ఇంతవరకు నేను వేసి ఎప్పుడు రివ్యూలో దండం పెట్టలే, ఫస్ట్ టైం నేను పెడుతున్నా. ఎందుకంటే నేను వాటర్ కోసం చూసిన, పేదల కోసం చూసిన. వాట్సాప్ అన్న తమన్ గారు మూవీ అన్ని రప్ప ఆడించేసింది. ఆల్ రౌండర్ బ్లాక్ బస్టర్ అంతే. ఇమోషన్, వైలెన్స్ అన్ని కాంబో. జై బాలయ్య, జై బాలయ్య. డైరెక్షన్ ఎలా ఉంది? జై బాలయ్య, జై బాలయ్య. ఎంతమంది రాని ఎనీ జనరేషన్ కి ఒక్క బాలయ్య ఒక్కడే సంక్రాంతి మొగుడు. ఎనీ జనరేషన్
చిరంజీవి కానీ చిరంజీవి కొడుకు కానీ వాళ్ళ కొడుకు అయినా కానీ ఒక్కడే నందమూరి ఒక్కడే సంక్రాంతి విన్నర్. జై బాలయ్య. ఇది అన్న చినిగిపోతే సౌండ్ బాక్సులు పగిలిపోతాయి. అదే దాని అమ్మ మొగుడు సినిమా అన్న, నందమూరి ఒక్కడే మొగాడు. జై బాలయ్య. నైస్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. ఓవరాల్ గుడ్ మూవీ. తమన్నా చింపి నా మూవీ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ, సూపర్. ది పవర్ ఆఫ్ మాసెస్, ది పవర్ ఆఫ్ కింగ్ అంటారు కదా, మాసెస్ కి ది కింగ్ బాలకృష్ణ మించింది లేదు. సూపర్ డూపర్ ఉంది మూవీ అయితే. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అని కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, బాబీ డైల్ యాక్టింగ్ ఇట యానిమల్ తర్వాత ఇంట్లో మళ్ళా కనిపించిండు, అంతే ఈక్వల్ రోల్ ఇచ్చాడు. చాలా బాగుంది యాక్టింగ్, సూపర్. డైరెక్షన్ సూపర్ ఉంది బాబీది. అండ్ చెప్పాలంటే చాలా సక్సెస్ మూవీ ఇది బాబీకి. అండ్ ఈ సంక్రాంతికి ఫుల్ కలెక్షన్స్ అవుతాయి, చాలా చాలా కలెక్షన్స్ అవుతాయి. నా తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సూపర్ డూపర్, చాలా బాగుంది తమన్. ఓవరాల్గా అందరికి ఆడియన్స్కి సెట్ అవుతుంది అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి మాస్ అందరు. హిస్టరీ రిపీట్ చేసే బాలయ్య బాక్స్ ఆఫీస్ ఇస్ బ్యాక్. రికార్డులు తిరిగి రాయబోతుంది. మామూలుగా లేదు సినిమా, అబ్బా మైండ్ బ్లోయింగ్. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫుల్ ఫైటింగ్ అయితే. వెంకట్ మాస్టర్ కి సూపర్ బాగుంది, సూపర్ సినిమా బాగుంది, పర్లే ఒకసారి చూడొచ్చు అన్న, అంతకంటే ఎక్కువ ఒకసారి చూడొచ్చు. ఓకే అంతేం లేదన్న, అంతేం లేదు. ఓకే సూపర్.